రాజ్యాలు అలాగే సామ్రాజ్యాలు. రాజ్యాలు అలాగే సామ్రాజ్యాలు మొదటి సామ్రాజ్యాలుగా ఇచ్చాడు. ఇక మన తెలంగాణలో చూసుకున్నట్లయితే మౌర్యులు ఉంటారు, శాతవాహనులు ఉంటారు, ఇక్ష్వాకులు ఉంటారు, గుప్తులు ఉంటారు, కుషానులు ఉంటారు. ఓకేనా? మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఇందులో మరి మొట్టమొదటగా మనకు రాజ్యాలు సామ్రాజ్యాలలో మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. నందవంశం 321 BCలో ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు అనేటటువంటి వాడు, చంద్రగుప్త మౌర్యుడు అనేవాడు క్రీస్తుపూర్వం 321 సంవత్సరంలో ఈ యొక్క నందవంశంలో చివరి వాడైన ధననందుణ్ణి వధించి ఈ యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని 322లో స్థాపిస్తాడు. 321లో చంద్రగుప్త మౌర్యుడు నందవంశంలో చివరి రాజైన ధననందుని ఓడించి 322లో ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఎవరయ్యా అంటే చంద్రగుప్త మౌర్యుడు. ఎవరి సహకారంతో అయ్యా అంటే తన ప్రధానమంత్రి అయిన చాణక్యుడు సహాయంతో క్రీస్తుపూర్వం 322లో చంద్రగుప్త మౌర్యుడు ఈ యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మొట్టమొదటి భారతదేశ జాతీయ పాలకుడుగా మౌర్యుల్లో కళింగ, అస్సాం, తమిళనాడు ప్రాంతాలు తప్ప యావత్ భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించి పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన చంద్రగుప్త మౌర్యుడు మొట్టమొదటి భారతదేశ జాతీయ పాలకుడిగా పేరుగాంచాడు. సో ఈ చంద్రగుప్త మౌర్యుడి యొక్క ప్రధానమంత్రి అయినటువంటి చాణక్యుడు అలాగే చంద్రగుప్త మౌర్యుడి యొక్క ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ గ్రీకు రాయబారి అయిన ఈ మెగస్తనిస్ వీళ్ళిద్దరూ రచించినటువంటి రచనల ద్వారా ఈ యొక్క మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారం తెలుస్తుంది. మరి ఇందులో ఈ సమాచారం ప్రకారం మౌర్య సామ్రాజ్యం 322 BC నుంచి 187 BC 322 నుంచి 187 BC వరకు ఈ యొక్క పరిపాలించబడ్డదని, 322లో ప్రారంభించబడి 187లో అంతం కాబడిందని, 322లో ప్రారంభించబడి 187 BCలో అంతం కాబడిందని మనకు క్లియర్గా ఈ యొక్క రచనల ద్వారా తెలుస్తుంది. ఇందులో చాణక్యుడు రచించినటువంటి గ్రంథమే అర్థశాస్త్రం. మెగస్తనిస్ రచించిన గ్రంథం ఇండికా. చాణక్యుడు అర్థశాస్త్రాన్ని సంస్కృత భాషలో రచిస్తే మెగస్తనిస్ ఇండికా గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించాడు. ఈ గ్రీకు రాయబారైన మెగస్తనిస్ ఎవరో కాదు, అలెగ్జాండర్ సేనాధిపతుల్లో ఒకడైన సిరియా రాజైన సెలికస్ నికేటర్ ఆస్థాన రాయబారి మెగస్తనిస్. ఇక చాణక్యుడు అనేవాడు చంద్రగుప్త మౌర్యుడి యొక్క ప్రధానమంత్రి. ఇతడు అతని పరిపాలన కాలంలో సంస్కృత భాషలో ఈ అర్థశాస్త్ర గ్రంథాన్ని రచిస్తాడు. ఇది అర్థశాస్త్రం అనేది పరిపాలనా సంబంధమైన, ఆర్థిక సంబంధమైన విషయాల సమాహారం. అర్థశాస్త్రం అనేది పరిపాలన సంబంధమైన, ఆర్థిక సంబంధమైన విషయాల సమాహారం. మరి అర్థశాస్త్రం అనే గ్రంథంలో రాయిన చాణక్యుడు ఏం చెప్పాడయ్యా అంటే, ఒక రాజు తన రాజ్యాన్ని
ఎలా పరిపాలించాలో రాజ్య విస్తరణ ఎలా చేయాలో తెలిపాడు. అలాగే కుట్రలు కుతంత్రాల నుండి తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిపాడు. మూడోది, తన రాజ్యంలో వివిధ వృత్తి వర్గాల వారు నివసిస్తున్నారు కదా, అలాంటి వృత్తి వర్గాల నుండి పన్నులు ఎలా వసూలు చేయాలి, సకాలంలో పన్నులు ఎలా వసూలు చేయాలి. నాలుగోది, తన రాజ్యంలో కాకుండా మొత్తం భారత ఉపఖండంలో లభించే వివిధ వనరులు ఏమిటి, వాటి ప్రాముఖ్యతను తెలుసుకొని అందరికంటే ముందు ఆ వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో చాలా చక్కగా వివరించాడు అర్థశాస్త్రం గ్రంథంలో కౌటిల్యుడు. ఫస్ట్ ఏమన్నాడు, ఒక రాజు అనేవాడు తన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో, ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి విజయాలు సాధించి తన రాజ్యాన్ని ఎలా విస్తరించాలి, పొరుగు రాజ్యాల మీద దండయాత్ర ఎలా కొనసాగించాలి, అలాగే కుట్రలు కుతంత్రాల నుండి దమన నీతిని ముందు చూపును రాజనీతిని ప్రదర్శిస్తూ తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, సకాలంలో తన రాజ్యంలో నివసించే వివిధ వృత్తి వర్గాల వారి నుండి వ్యతిరేకత రాకుండా సకాలంలో పన్నులను వాళ్ళ నుండి ఎలా వసూలు చేయాలి, అలాగే భారత ఉపఖండంలో లభించే వివిధ వనరుల ప్రాముఖ్యతను తెలుసుకొని ఆ వనరులను అందరికంటే ముందు నువ్వు ఎలా సద్వినియోగం చేసుకోవాలో క్లియర్గా వివరించడం జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క మన అత్యంత కీలకమైనటువంటి అర్థశాస్త్రంలో చాణక్యుడు. మరి మెగస్తనిస్ ఏ వివరించాడు అంటే, మౌర్యుల రాజధానైన పాటలీపుత్ర నగర వైభవం గురించి, మౌర్యుల కాలం నాటి పరిపాలన సంబంధమైన, సైనిక సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, మౌర్యుల కాలం నాటి పాటలీపుత్ర నగర వైభవం గురించి, అలాగే పరిపాలన సంబంధమైన, సైనిక సంబంధమైన, ఆర్థిక సంబంధమైన విషయాలను కూడా ఈ గ్రీకు రాయబారి మెగస్తనిస్ చాలా చక్కగా వివరించాడు. మరి వీటి ప్రకారంగా మరి అత్యంత కీలకమైనటువంటి మౌర్య సామ్రాజ్య విస్తరించి ఉన్న ప్రాంతాలు ఏమిటి, వాటి సరిహద్దులు ఏమిటి, మరి దానికి సంబంధించిన పాలకుల్లో మనకు ఎవరి గురించి ఇచ్చారో చాలా క్లియర్గా దానికి సంబంధించిన సమాచారం చూద్దాం. దీని ప్రకారం మనకు మౌర్య సామ్రాజ్యంలో టోటల్గా ఈ ఆధారాల ప్రకారం మౌర్య సామ్రాజ్యం విస్తరించి ఉన్న ప్రాంతాలు చూద్దాం. మౌర్య సామ్రాజ్యం విస్తరించి ఉన్న ప్రాంతాలు ఏమిటయ్యా అంటే, హిందూకుష్ పర్వత శ్రేణులు, భారతదేశంలోని థార్ ఎడారి, అలాగే మధ్య భారతదేశ అడవులు, థార్ ఎడారి, మధ్య భారతదేశ అడవులు. అత్యంత క్లియర్గా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మరో విషయము, గంగా సింధు మైదాన పరివాహక ప్రాంతం, కృష్ణా గోదావరి తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతం, గుజరాత్, అలాగే మాల్వా. సో ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఆ ఆధారాల ప్రకారం మనకిచ్చిన బుక్ డేటా ప్రకారం మౌర్య సామ్రాజ్యం విస్తరించున్న ప్రాంతాల్లో హిందూకుష్ పర్వత శ్రేణులు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి, భారతదేశంలో పెద్ద ఎడారి రాజస్థాన్లో ఉన్న థార్ ఎడారి, మధ్య భారతదేశంలో విస్తరించి ఉన్న దట్టమైన అడవులు, ఉత్తర భారతదేశంలో సారవంతమైన మైదాన పరివాహక ప్రాంతం గంగా సింధు, దక్షిణ భారతదేశంలో సారవంతమైన మైదాన పరివాహక ప్రాంతాలు పేరుగాంచినవి కృష్ణా గోదావరి తుంగభద్ర, గుజరాత్, మాల్వా. ఇవన్నీ కూడా మౌర్య సామ్రాజ్యం విస్తరించి ఉన్న ప్రాంతాలు అన్నప్పుడు ఇవి మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి. మరి ఈ విస్తరించి ఉన్న ప్రాంతాలలో మరి అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలంటే ఇక్కడ మనకు గంగా నది లోయ పరివాహక ప్రాంతం,
కృష్ణా నది పరివాహక ప్రాంతం, గుజరాత్, అలాగే మాల్వా, అలాగే పంజాబ్. సో ఇవన్నీ కూడా గంగా నది లోయ పరివాహక ప్రాంతం, కృష్ణా నది, గుజరాత్, మాల్వా, పంజాబ్. సో ఈ 5 ఏమిటంటే అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ఇందులోనే ఉన్నాయి. కృష్ణా, గంగా, గుజరాత్, మాల్వా, ఈ 4 పాటు 5వది పంజాబ్. ఈ 5 స్పెషాలిటీ ఏంటి అంటే మౌర్య సామ్రాజ్యం విస్తరించి ఉన్న ప్రాంతాలలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలుగా పేరుగాంచినవన్నప్పుడు ఇవి గుర్తుంచుకోవాలి. దానికి కారణం ఇక్కడ సారవంతమైన భూములు ఉండడం, జన నివాసానికి అనుకూలంగా ఉండడం, వ్యవసాయం ప్రధాన వృత్తిగా ప్రజలు చేసుకొని జీవించడం. మరి మిగతా ప్రాంతాలలో జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏం జరిగేదంటే అక్కడ నివసించే ప్రజలు వివిధ రకాల చేతి వృత్తులు చేసుకుంటూ, వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవించేవారు. కానీ అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో మాత్రం, అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతాల్లో మాత్రం ముఖ్యంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించడం అనేది జరిగింది. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ ఆధారాల ప్రకారం మౌర్య సామ్రాజ్యం యొక్క సరిహద్దు ఏమిటి? మౌర్య సామ్రాజ్యం యొక్క సరిహద్దు. సో ఈ మౌర్య సామ్రాజ్యం యొక్క సరిహద్దులు చూస్తే మనకు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఇక్కడ మనకు ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాన కర్ణాటకలోని మైసూర్, తూర్పున బెంగాల్, బీహార్ల నుండి పశ్చిమాన పర్షియా అంటే నేటి ఇరాన్. సో ఇదంతా మౌర్య సామ్రాజ్యం యొక్క సరిహద్దులు. సో ఉత్తర భారతదేశంలో ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాన కర్ణాటకలోని మైసూర్, తూర్పున బెంగాల్, బీహార్, అలాగే పశ్చిమాన పర్షియా అంటే నేటి ఇరాన్. ఇవి మౌర్య సామ్రాజ్యం యొక్క సరిహద్దులు. ఓకేనా? మరి ఈ మౌర్య సామ్రాజ్య ఈ సరిహద్దులను చేసుకొని పాలన చేసిన మౌర్య సామ్రాజ్య చక్రవర్తుల్లో ముఖ్యులు ఎవరయ్యా అంటే ఫస్ట్ మీకు చంద్రగుప్త మౌర్యుడు చెప్పాను, అవునా? చంద్రగుప్త మౌర్యుడు. ఈ చంద్రగుప్త మౌర్యుడి తర్వాత బిందుసారుడు. ఈ బిందుసారుడు తర్వాత రాజ్యానికి వచ్చిన వారి అశోకుడు అని చెప్పాను. ఈయన మౌర్య సామ్రాజ్య స్థాపకుడు, మొట్టమొదటి జాతీయ పాలకుడుగా పేరుగాంచిన వాడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఆయన తర్వాత ఆయన కొడుకు బిందుసారుడు, ఆయన తర్వాత వచ్చిన వాడే అశోకుడు. మౌర్య సామ్రాజ్య చక్రవర్తులందరిలోకెల్లా గొప్పవాడిగా పేరుగాంచాడు. మౌర్య సామ్రాజ్య చక్రవర్తులందరిలోకెల్లా గొప్పవాడిగా పేరుగాంచిన వాడి అశోకుడు. మౌర్య సామ్రాజ్యం గొప్పవాడు, మౌర్య సామ్రాజ్య చక్రవర్తులందరిలోకెల్లా గొప్పవాడు ఎవరయ్యా అంటే అశోకుడు. అశోకుడు ప్రధానంగా 4 సంవత్సరాలు తన 99 మంది సోదరులతో వారసత్వ యుద్ధం చేసి 269 బీసీలో పట్టాభిషేకం చేసుకుంటాడు. 269 బీసీలో పట్టాభిషేకం చేసుకుంటాడు. 269 బీసీలో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయిన అశోకుడు పట్టాభిషేకం చేసుకున్నాడు. 4 సంవత్సరాలు వారసత్వ యుద్ధం జరిపి ఒక సోదరుడు తిస్సాను మినహాయించి 99 మందిని చంపాడని, రాజ్యానికి వచ్చాడని ఆయన వేయించినటువంటి శాసనాల ద్వారా, ఇతర గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఈ శాసనాల మీద అశోకుడు ప్రాకృత భాషకు సంబంధించిన బ్రాహ్మీ లిపిని, ఖరోష్ఠీ లిపిని ఉపయోగించాడు. తన శాసనాల మీద అశోకుడు బ్రాహ్మీ లిపిని, ఖరోష్ఠీ లిపిలను ఉపయోగించాడు. బ్రాహ్మీ లిపి ప్రాకృత భాషకు అనుబంధమైనది. బ్రాహ్మీ లిపి మన స్వదేశీ లిపి. ఇది ఎడమ నుండి కుడికి కొనసాగుతుంది. ఖరోష్ఠీ లిపి కుడి నుండి ఎడమకు కొనసాగుతుంది. అయితే అశోకుడు తన శాసనాలకు ఎక్కువగా ఉపయోగించింది అంటే మాత్రం బ్రాహ్మీ లిపి. ఎక్కువగా ఉపయోగించింది బ్రాహ్మీ లిపి. ఈ బ్రాహ్మీ లిపిని మొట్టమొదటగా కనుక్కున్నది 1837 సంవత్సరంలో జేమ్స్ ప్రిన్సెప్. క్రీస్తు శకం 1837 సంవత్సరంలో అశోకుడు తన శాసనాల మీద ఎక్కువగా ఉపయోగించిన లిపి ప్రాకృత భాషకు అనుబంధమైన బ్రాహ్మీ లిపి. ఈ బ్రాహ్మీ లిపి మీద మొట్టమొదటిసారిగా పరిశోధన చేసుకొని కనుగొని
దాన్ని చదివి అర్థం చేసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి ఈ యొక్క జేమ్స్ ప్రిన్సెప్ ఈయన ఇచ్చిన సమాచారం ప్రకారమే 269లో మౌర్య సామ్రాజ్యపు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నటువంటి అశోకుడు, మౌర్య సామ్రాజ్యపు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నటువంటి ఈ యొక్క అశోకుడు అనేటటువంటి వాడు ఈ యొక్క తన రాజ్యంలో చేరకుండా స్వతంత్రంగా ఉన్న కళింగ రాజ్యంపై 261 బీసీలో 261 బీసీలో ఈ యొక్క కళింగ రాజ్యంపై దండయాత్ర చేశాడని క్లియర్గా మనకి ఇక్కడ వివరిస్తున్నాయి ఆయన శాసనాలు. ఇందులో క్రీస్తుపూర్వం 261 సంవత్సరంలో నేటి ఒరిస్సాలోని దయానది తీరాన ఉన్న ప్రాంతమే ధౌలి. ఈ ధౌలి ప్రాంతంలో క్రీస్తుపూర్వం 261 సంవత్సరంలో ఈ కళింగ రాజ్యంపై, చిన్న రాజ్యంపై ఈ అశోకుడు యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అదే భారతదేశ చరిత్రలో కళింగ యుద్ధంగా ప్రసిద్ధిగాంచింది. ఎప్పుడు జరిగిందంటే క్రీస్తుపూర్వం 261 సంవత్సరంలో జరిగింది. ఈ కళింగ యుద్ధంలో ఈ అశోకుడు పూర్తి చిన్న రాజ్యం మీద అద్భుతమైన విజయం సాధిస్తాడు. కానీ ఈ యొక్క కళింగ యుద్ధంలోనే పూర్తి స్థాయిలో భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 150,000 మంది, లక్షకు పై, ఇక్కడ చూడండి 150,000 మందికి పైగా మరణిస్తే 1,00,000కు పైగా వీళ్ళు గాయపడతారు. 150,000 మందికి పైగా ఇక్కడ మరణించడం జరుగుతుంది. 150,000 మంది గాయపడతారు. సో 150,000 మంది పైగా మరణిస్తారు, 1,00,000 మంది గాయపడతారు 261 బీసీలోని కళింగ యుద్ధంలో. భారతదేశ చరిత్రలో ఇంత మారణ హోమం, రక్తపాతం ఎక్కడ లేదండి. రక్తం వేరులై పారిందట. అశోకుడు తన రాజ్యాకాంక్ష వల్ల ఈ యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధంలో జరిగిన మారణ హోమాన్ని, రక్తపాతాన్ని చూసిన అశోకుడు ఇక నేను జీవితంలో యుద్ధం చెయ్యను అంటూ యుద్ధాలకు స్వస్తి పలికాడు. ఆ మారణ హోమాన్ని, రక్తపాతాన్ని చూసి ఇక నుంచి నేను యుద్ధాలు చేయను, మారణ హోమాన్ని, రక్తపాతాన్ని సృష్టించను, ప్రజలు నా కన్నబిడ్డలు, వాళ్ళ పాలన, వాళ్ళ సంక్షేమమే నాకు ముఖ్యం అంటూ పూర్తిగా అశోకుడు కళింగ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత యుద్ధాలకు స్వస్తి పలికి తాను దమ్మం వైపు పయనించాలని అనుకున్నాడని, బలం కంటే దమ్మమే మేలని, తాను దమ్మ విధానాన్ని అనుసరించాలని, దమ్మం వైపుకు పోవాలని అనుకున్నాడని మనకు క్లియర్గా ఆయన వేసిన కళింగ శాసనం లేదా 13వ శిలాశాసనంలో క్లియర్గా తెలుస్తుంది. అశోకుడు మొత్తం 14 శిలాశాసనాలు వేయించాడు. ఆ 14 రాతి శాసనాలలో ముఖ్యమైన శాసనం 13వ శిలాశాసనం. దానిని కళింగ శాసనం, జౌగడ శాసనం అంటారు. ఈ కళింగ శాసనం లేదా 13వ శిలాశాసనంలోనే ఈ కళింగ శాసనం లేదా 13వ శిలాశాసనం లేదా జౌగడ శిలాశాసనంలో అశోకుడు 261లో జరిగిన కళింగ యుద్ధం గురించి, కళింగ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల గురించి, తాను అనుసరించిన దమ్మ విధానం గురించి క్లియర్గా వివరించడం అనేది జరిగింది. చరిత్రకారులు ఆ శాసనం ద్వారానే తెలుసుకున్నారు. అశోకుడు ఆ శాసనంలోనే ఇక నేను యుద్ధాలు చేయను అంటూ ప్రకటించాడు. దమ్మం వైపుకు వెళ్ళాలనుకున్నాడు. బలం ద్వారా గెలవడం కంటే దమ్మం ద్వారా గెలవడం ప్రధానమన్నాడు. మరి దమ్మం అంటున్నాము. దమ్మం అంటే ఏం లేదు, ధర్మం. ఈ దమ్మం అనేది ప్రాకృతం భాషకు సంబంధించిన పదం. మౌర్యుల రాజభాష ప్రాకృతం కాబట్టి సంస్కృత భాషలో పిలువబడిన ధర్మం మౌర్యుల కాలంలో ప్రాకృత భాషలో దమ్మంగా పిలువబడ్డది. ఇక్కడ దమ్మం అంటే ధర్మం, అంటే బలం ద్వారా గెలవడం కంటే ధర్మం ద్వారా గెలవడం ప్రధానమని భావించాడు. అందుకనే ఆ ధర్మం వైపు వెళ్ళాలనుకున్నాడు. ఆ రోజుల్లో ధర్మానికి కేంద్ర బిందువైన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆ బౌద్ధ మతంతో పాటు దానికి అనుబంధంగా తాను అనుసరించిన
ధమ్మ విధానాన్ని ప్రచారం చేయడానికి అశోకుడు ధర్మ మహామాతృలనే అధికారులను నియమించాడు. వారి ద్వారా ప్రతిదీ తన యొక్క మాటను శాసనాల రూపంలో సందేశాలుగా చెక్కించి ప్రజలందరూ ధర్మం వైపుగా వెళ్ళి ధర్మాన్ని అనుసరించాలని పేర్కొన్నాడు. అందుకే భాగంగా ఈ అశోకుడు ఈ యొక్క ధర్మం వైపుకు వెళ్ళాలనుకుని ఏం చేశాడు అయ్యా అంటే, ఉపగుప్తుడనే 8 సంవత్సరాల బాలుడి దగ్గర బౌద్ధ మత దీక్షను పొంది ఆ బౌద్ధ మతాన్ని స్వీకరించి 250లో క్రీస్తుపూర్వం 250లో పాటలీపుత్రంలో 3వ బౌద్ధ మత సంగీతిని ఏర్పాటు చేసి తాను అనుకున్న బౌద్ధ మతానికి అనుబంధంగా ధమ్మ విధానాన్ని కూడా తన రాజ్యంతో పాటు విదేశాలలో కూడా వ్యాప్తి చేశాడు. ఆ విదేశాలలో ధమ్మ విధానాన్ని బౌద్ధ మతాన్ని వ్యాప్తి చెందించడానికి తన కుటుంబ సభ్యులతో పాటు అధికారులను కూడా ఈ క్రింది ప్రాంతాలకు పంపించాడు. సిరియా, ఈజిప్టు, గ్రీసు, శ్రీలంక వంటి ప్రాంతాలకు పంపించాడు. సిరియా, ఈజిప్టు, గ్రీస్, శ్రీలంక వంటి విదేశాలకు కుటుంబ సభ్యులు, అంతరంగిక అధికారులు, ధర్మ మహామాతృలను వాళ్ళని పంపించి బౌద్ధ మతంతో పాటు ధమ్మ విధానాన్ని కూడా ప్రచారం చేయించాడు. మరి అశోకుడిలో ఇంత ప్రధానమైన మార్పుకు కారణం కళింగ యుద్ధం. ఆ కళింగ ప్రాంతమే నేటి ఒరిస్సా. సో నేటి ఒరిస్సా పాత పేరే కళింగ. అంత మార్చింది మన అశోకుణ్ణి. అదే అశోకుడు రాజ్యంలోకి రాకముందు ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి అంటే, అశోకుడు కళింగ యుద్ధం ప్రారంభించకముందు ప్రధానంగా ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అంటే, తన రాజ్యంలో వివిధ మత శాఖల వారు నివసించేవాళ్ళు. వాళ్ళ మధ్య ఎప్పుడు గొడవలు ఉండేవి. ఇరుగు పొరుగు వారు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. అనేక వివాదాలు, సమస్యలు. నోరు లేని మూగజీవాలను జంతుబలులు ఇచ్చేవారు. బానిసలు సేవకులను హింసించేవారు. ప్రజలకు కనీసం నైతిక ప్రవర్తనలు కూడా లేకుండా పోయేవి. ఇవన్నీ కూడా అశోకుడు సింహాసనం అధిష్ఠించే ముందు ఎదుర్కొన్న సమస్యలు. వాటన్నిటిని గమనించాడు, కానీ అప్పుడు వదిలిపెట్టాడు. కానీ ఎప్పుడైతే కళింగ యుద్ధంలో ఈ మారణ హోమాన్ని, రక్తపాతాన్ని చూశాడో అప్పుడు వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. వీటన్నిటి సంహారమే తాను సరికొత్తగా ధమ్మ విధానంగా వెలుగులోకి తీసుకొచ్చాడు. అలా అశోకుడు కళింగ యుద్ధం అనంతరం ధర్మమూర్తిగా మారి ప్రజలు తన కన్నబిడ్డల్లాగా భావించి ధమ్మ విధానాన్ని ప్రచారం చేశాడు. ధమ్మ విధానము ఇది ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు సార్. ఇది అశోకుడు తన రాజ్యంలో నివసించే ప్రజల యొక్క నైతిక ప్రవర్తన శిక్షణ నియమావళి. ఇది ప్రజలకు సంబంధించిన నైతిక ప్రవర్తన శిక్షణ నియమావళి, జీవన విధానం, ప్రజల సరైన జీవన విధానం. అంటే ఈ ధమ్మ విధానంలో జంతు బలులు ఉండవు, యజ్ఞయాగాలు ఉండవు, దేవతలకు దేవుళ్లకు కానుకలు చెల్లించడం, సమర్పించడం ఉండవు, దేవాలయాలు నిర్మించడం ఉండవు. ఇది కేవలం ఒక తండ్రి తన పిల్లలకు నేర్పినట్లుగా అశోకుడు తన రాజ్యంలోని పిల్లలకు ధర్మం వైపుగా వెళ్ళేటట్లుగా ఒక మంచి విషయాన్ని ఒక వ్యక్తిగా సమాజంలో నిలపాలనుకొని ఈ ధమ్మ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఈయన ప్రధానంగా ఏం చెప్పాడు తన ధమ్మ విధానంలో? ప్రధానంగా తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతగా ఉండాలి, పెద్దలను, గురువులందరినీ గౌరవించాలి, తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలి, అన్ని మతాలను సమానంగా చూడాలి, నీ మతాన్ని నువ్వు అనుసరించుకుంటూ ఇతర మతాలను గౌరవించు, నీ మతాన్ని నువ్వు చూసుకుంటూ ఇతర మతాలను విమర్శిస్తే నీకంటే నీ మతానికి తీవ్ర హాని చేసిన వాడు మరొకడు ఉండడు. నువ్వే నీ మతానికి తీవ్ర విధ్వంసకారుడు అవుతావు. జంతు బలులు, యజ్ఞయాగాలు మానండి. బానిసలు, సేవకుల పట్ల జాలి, దయ, కరుణ, ప్రేమను కనబర్చండి. వాళ్ళు మనలాంటి మనుషులే. సకల జీవకోటి పట్ల దయతో ప్రవర్తించండి. సకల జీవకోటి పట్ల ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూడండి అనేటటువంటి విషయాలను అశోకుడు తన ధమ్మ విధానంలో భాగంగా, తన ధర్మ సందేశంలో భాగంగా తాను వేయించిన ప్రతి శాసనంలో కూడా వాటిని చెక్కించి అశోకుడు ఇలా తన యొక్క ధమ్మ విధానాన్ని ప్రచారం చేయడం అనేది జరిగింది. మరి అశోకుడు తన యొక్క బోధనలో భాగంగా అత్యంత కీలకంగా
ప్రజలు నా కన్నబిడ్డల్లాగా భావించి ధర్మ సందేశాన్ని ఇలా శాసనాల మీద చెక్కించి ధర్మ మాతృల అధికారుల చేత ప్రజలు వాటిని పాటించేటట్లుగా చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క అశోకుడు ప్రజలందరిని తన కన్నబిడ్డల్లాగే భావించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. రోడ్లు వేయించాడు, రోడ్లకు ఇరువైపులా బావులను త్రవ్వించాడు, సత్రాలను నిర్మించాడు, చెట్లను నిర్మించాడు నీడ కోసం, అలాగే పొలాల కోసం, ఆకలి తీర్చడం కోసం, దప్పిక తీర్చడం కోసం బావులను త్రవ్వించాడు. అలాగే వీటన్నిటితో పాటుగా చెరువులు కాలువలు తవ్వించాడు. అలాగే నోరు లేని మూగజీవాలకు మనుషులతో పాటుగా వైద్య సదుపాయాలు కూడా కల్పించి మానవత్వాన్ని చాటుకున్నాడు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా యుద్ధాలకు స్వస్తి పలికిన వాడు అశోకుడే. భారతదేశ చరిత్రలో తొలిసారిగా శాసనాల ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడిన తొలి చక్రవర్తి అశోకుడే. భారతదేశ చరిత్రలో తొలిసారిగా మనుషులతో పాటు జంతువులకు కూడా వైద్య సదుపాయాలు కల్పించిన తొలి చక్రవర్తిగా కూడా పేరుగాంచిన వారెవరంటే అశోకుడు. ఎవరయ్యా అంటే అశోకుడు. మరి ఇలా అశోకుడి యొక్క మరణం తర్వాత అశోకుడు ఇంత అద్భుతమైన ధమ్మ విధానాన్ని ప్రచారం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని అత్యంతమైన పటిష్టమైన స్థితిలో ఉంచాడు. కానీ అశోకుని యొక్క మరణం తర్వాత ఆయన యొక్క వారసులు అసమర్థులు కావడంతో బలహీనులు కావడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏమైందయ్యా అంటే 187 BCలో శుంగవంశం వాళ్ళు, అంటే శుంగవంశ స్థాపకుడు మౌర్యుల సామంతుడైన పుష్యమిత్ర శుంగుడు మౌర్య వంశంలో చివరి వాడైన బృహద్రథుణ్ణి ఓడించి వధించి క్రీస్తుపూర్వం 187 BCలో మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి ఈ యొక్క శుంగ వంశాన్ని స్థాపించడం అనేది జరిగింది. అది మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఇందులో ప్రధానమైనటువంటి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన దాంట్లో మనకు బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూ డేటా. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం చూడాలి. ఏమిటంటే పరిపాలనా విధానం, మౌర్యుల పరిపాలనా విధానం. వీళ్ళు నిరంకుశ రాచరిక పరిపాలనా విధానాన్ని అనుసరించారు. ఎవరు? మౌర్యులు ఏం చేశారు? తమ సామ్రాజ్యాన్ని ప్రాదేశికాలను విషయాలను గ్రామాలుగా విభజించారు. పరిపాలనా సౌలభ్యం. మౌర్యులు తమ పరిపాలనా సౌలభ్యం కొరకు తమ సామ్రాజ్యాన్ని ప్రాదేశికాలను విషయాలను గ్రామాలుగా. సామ్రాజ్యానికి అధిపతి రాజు లేదా చక్రవర్తి, ప్రాదేశికాల అధిపతి ఇక్కడ యువరాజు, గవర్నర్, కుమార మాచ్యులని పిలువబడేటటువంటి వారు. విషయాలకు విషయపతి, గ్రామాలకు గ్రామణి. ఈ యొక్క పరిపాలన విభాగంలో మౌర్యుల యొక్క ఈ పరిపాలన విభాగంలో అత్యంత కీలకమైనవి నేటి రాష్ట్రాలతో పోల్చదగినవి. మౌర్యుల యొక్క పరిపాలన విభాగంలో అత్యంత కీలకమైనవి నేటి రాష్ట్రాలతో పోల్చదగినవి ప్రాదేశికాలు. కాబట్టి మౌర్యుల పరిపాలనకు వెన్నుముకగా చెప్పబడ్డవి ప్రాదేశికాలు. కాబట్టి ఈ ప్రాదేశికాలను మొత్తం మళ్ళీ 4 భాగాలుగా విభజించారు. ప్రాదేశికాలను ఎన్ని భాగాలుగా విభజించారు అంటే 4 భాగాలుగా విభజించారు. సో ఇవే మనకు బుక్లో ఇచ్చారు ప్రాదేశికాలు. సో ఈ ప్రాదేశికాలు 4 భాగాలు. ఏమిటయ్యా అంటే ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఇది ఉత్తరాపథం, ఇది దక్షిణాపథం. దక్షిణాపథం. ఇది తూర్పు లేదా ప్రాచ్యపథం. ఇది అవంతి లేదా పశ్చిమపథం. సో ఇది ఉత్తర పదం, దక్షిణాపదం. ఇది తూర్పు లేదా ప్రాచ్యపథం. ఇది పశ్చిమాన అవంతి లేదా పశ్చిమపథం. ఈ 4 ప్రాదేశికాలకు ఒక్కొక్కటి రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఉత్తరాపదానికి రాజధాని తక్షశిల, దక్షిణాపదానికి రాజధాని కర్ణాటకలోని సువర్ణగిరి, తూర్పు లేదా ప్రాచ్యపథానికి రాజధాని తొషాలి లేదా ధౌలి. అలాగే ఇక్కడ
అవంతి లేదా పశ్చిమ పదానికి రాజధాని అవంతి లేదా పశ్చిమ పదానికి రాజధాని ఉజ్జయిని. అవంతి లేదా పశ్చిమ పదానికి రాజధాని ఉజ్జయిని. సో ప్రాదేశికాలని పిలువబడే రాష్ట్రాలను 4 భాగాలుగా విభజించారు. అవి ఉత్తరాపదం, దక్షిణాపదం, తూర్పు లేదా ప్రాచ్యపదం, పశ్చిమ లేదా అవంతి పదం. ఉత్తరాపదానికి రాజధాని తక్షశిల, దక్షిణాపదానికి రాజధాని సువర్ణగిరి కర్ణాటకలో, తూర్పు లేదా ప్రాచ్యపదానికి రాజధాని తోషాలి లేదా ధౌలి. అలాగే అవంతి లేదా పశ్చిమ పదానికి ఉజ్జయినికి అవంతి లేదా పశ్చిమ పదానికి రాజధాని ఉజ్జయిని. ఇవన్నీ 4 ప్రాదేశికాలు, వాటి రాజధానులు. అయితే ఇందులో 2 ప్రాదేశిక రాజధానులు 2 విషయాలలో అత్యంత ప్రసిద్ధిగాంచాయి. ఏమిటంటే 4 ప్రాదేశికాల రాజధానుల్లో విదేశీ వస్తువులు లభించే ఏకైక ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది తక్షశిల అని చెప్పాలి. విదేశీ వస్తువులు ఎక్కువగా లభించే ప్రాంతం ఆనాటి తక్షశిల. అలాగే బంగారం గనులు ఎక్కువగా నెలకొన్న ప్రాదేశికపు రాజధాని లేదా బంగారపు గనులు ఎక్కువగా నెలకొని ఉన్న ప్రాంతం ఏమిటంటే మనం ఇక్కడ సువర్ణగిరి అని చెప్పాలి. బంగారు గనులు ఎక్కువగా నెలకొని ఉన్న ప్రాంతం ఏమిటంటే ఇక్కడ మనం ఏం చెప్పాలంటే సువర్ణగిరి అని చెప్పాలి. ఏమిటి చెప్పాలి? సువర్ణగిరి. ఓకేనా? మరి అత్యంత ముఖ్యమైన ఈ ప్రాదేశికాల మీద నియమించబడ్డ అధికారులకు రాజు వలె సొంత సైన్యం స్వయం నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండేది. న్యాయపరమైన అధికారాలు ఉండేవి. రాజు తర్వాత రాజు అంతటి అధికారాలు కలిగి ఉండేవారు ఈ ప్రాదేశికాల మీద ఉన్నటువంటి నియమించబడ్డ అధికారులు. అంత అద్భుతమైన పవర్స్ ఈ యొక్క ప్రాదేశికాలకు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే ఇవి ఆనాటి కాలంలో ముఖ్యంగా బ్యాక్ బోన్. మరి సామ్రాజ్యం మీద నియమించబడ్డ రాజు అంటే ఓవరాల్ సామ్రాజ్యానికి అధిపతైన రాజు కేవలం రాజధానైన పాటలీపుత్రం పాటలీపుత్ర రాజధాని పర్యవేక్షణలో ఆయన అత్యంత కీలకంగా కుటుంబ సభ్యులతో అధికారుల సహకారంతో పాటలీపుత్రం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల వరకే తాను ప్రత్యక్ష పరిపాలన చేసేవాడు. పరిపాలనలో తనకు సహాయపడడానికి 2 అధికారులను ఆయన నియమించుకున్నాడు. వేగులు అంటే వీళ్ళు గూఢాచారులుగా చెప్పవచ్చును. వేగులు అంటే గూఢాచారులు, దూతలు అంటే రాయబారులు. రాజుకు రహస్య సమాచారాన్ని చేరవేసేవారు వేగులు. అలాగే అధికారులకు రాజుకు మధ్యవర్తులుగా ఉన్నటువంటి వారు రాయబారులు. వీళ్ళిద్దరి సహకారంతో రాజు పరిపాలనలో ఏం లోపాలు ఉన్నాయా లేదా వీటికి సంబంధించిన అంశాలను తెలుసుకునేవాడు వేగులు, దూతలు. ఇందులో వేగులు అంటే గూఢాచారులు, రాజుకు రహస్యంగా సమాచారాన్ని చేరవేసేవారు. దూతలు అంటే రాయబారులు, రాజుకు అధికారులకు మధ్య. సో ఇది పరిపాలన విధానం అన్నప్పుడు ఈ అంశాలను మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే సరిపోతుంది. ఇక మనకు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా, ఏ విషయం గురించి మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడుకోవాలి అంటే మౌర్యుల కాలం నాటి శిల్పకళ, వాస్తుశిల్పకళ. ఇందులో అశోకుడి కాలంలో సాంచి స్తూపం, సారనాథ్ స్తూపం గురించి ఫస్ట్ మాట్లాడదాం. అశోకుడు భారతదేశం నలుదిక్కుల 84,000 స్తూపాలను నిర్మించాడు. 84,000 స్తూపాలను నిర్మించాడు. అవి సాంచి స్తూపం, సారనాథ్. 84,000 స్తూపాల్లో పెద్దది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 84,000 స్తూపాల్లో ముఖ్యమైనది ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లో ఉన్న సాంచి ప్రాంతంలో అశోకుడు నిర్మించింది 84,000 స్తూపాల్లో పెద్ద స్తూపం. 84,000 స్తూపాల్లో పెద్ద స్తూపం. 84,000 స్తూపాల్లో అశోకుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించింది సారనాథ్ స్తూపం. ఈ సాంచి స్తూపము ఇటుక లేదా రాయి వంటి వాటితో గుమ్మటం ఆకారంలో నిర్మించబడ్డ స్తూపం సాంచి స్తూపం. గుమ్మటం ఆకారంలో ఇటుక లేదా రాయి వంటి వాటితో నిర్మించబడినటువంటి స్తూపమే ఈ యొక్క సాంచి స్తూపం. మరి సారనాథ్ స్తూపం ముఖ్యమైనది. ఈ యొక్క అశోకుడు ఈ సారనాథ్ స్తూపం మీద ఇక్కడ మనకి
మండకోపనిషత్ మాండుకో ఉపనిషత్తు నుండి సత్యమేవ జయతే అనే వాక్యాన్ని గ్రహించాడు సారనాథ్ స్తూపం. ఈ వాక్యము యబాకస్కి దిగువన ఉంటుంది. యబాకస్కు దిగువన సత్యమేవ అనే జయతే వాక్యం ఉంటుంది. ఈ యొక్క మండకోపనిషత్తు నుంచి సత్యమేవ జయతే అనే వాక్యాన్ని అశోకుడు సారనాథ్ స్తూపం మీద గ్రహిస్తే ఈ యొక్క భారత ప్రభుత్వము ఈ సత్యమేవ జయతే అనేటటువంటి వాక్యాన్ని గ్రహించడంతో పాటు ఈ యొక్క అత్యంత కీలకమైన మన 4 సింహాలు అంటే ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర 4 దిక్కుల వైపు 4 సింహాలు గర్జిస్తున్నట్లుగా ఉండే అద్భుతమైనటువంటి ఈ యొక్క 4 సింహాలు కలిగిన ఈ యొక్క అశోకుని యొక్క సారనాథులోని సింహ శిఖరాన్ని అధికార చిహ్నంగా గుర్తించింది. దీంతోపాటు అశోకుని యొక్క ధర్మచక్రం. ఇందులో 3 సింహాలు మనకు కనిపిస్తాయి, 4వ సింహం కనిపించదు. ఆ కనిపించని 4వ సింహమే మన భారతదేశ గౌరవానికి ప్రతీకగా చెప్తారు. అలాగే కనిపించే 3 అధికారం, ధైర్యం, ఆత్మవిశ్వాసం. కనిపించే 3 సింహాలు అధికారం, ధైర్యం, ఆత్మవిశ్వాసం. ఈ 3టికి చిహ్నాలైతే కనిపించని 4వ సింహం ఏమిటయ్యా అంటే ఈ యొక్క భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా చెప్పవచ్చును. మరి 1950 జనవరి 26 నుండి మన భారత ప్రభుత్వం ఈ యొక్క సారనాథులోని సింహశిఖరంగా చెప్పబడుతున్న ఈ 4 సింహాలను, రాజసం ఉట్టిపడేటట్లుగా చూస్తున్న ఈ 4 సింహాలను మన భారత ప్రభుత్వం అధికారిక చిహ్నంగా ప్రకటించింది. ఈ అధికారిక చిహ్నం అంటే ఒక దేశ సార్వభౌమాధికారాన్ని సూచించే చిహ్నం. 1950 జనవరి 26 నుండి గ్రహించింది. ఈ సారనాథ్ స్తూపం మీదనే మనకు కుడివైపున ఎద్దు, ఎడమ వైపున గుర్రం ఉంటాయి. ఎద్దు దృఢత్వం, స్థిరత్వానికి నిదర్శనమైతే గుర్రం వేగానికి నిదర్శనం. ఎద్దు దృఢత్వానికి నిదర్శనమైతే గుర్రం వేగానికి నిదర్శనంగా చెప్పవచ్చును. సో ఎద్దు దృఢత్వానికి నిదర్శనమైతే గుర్రం అనేది వేగానికి నిదర్శనంగా చెప్పవచ్చును. సో ఇది మనకు అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. సారనాథ్ స్తూపం ఏపీలో దీనికి సంబంధించింది ఇచ్చాడు. దీంతో పాటు మనకి ఇక్కడ దాదాపు 2200 సంవత్సరాల పూర్వమే 2200 సంవత్సరాల పూర్వమే మౌర్య చక్రవర్తుల్లో గొప్పవాడైన 2200 సంవత్సరాల పూర్వమే మౌర్య చక్రవర్తుల్లో గొప్పవాడైన ఈ యొక్క అశోకుడి కాలంలో ఒక కొత్త శిల్పకళ రూపాంతరం చెందింది. దాని పేరే క్యాపిటల్స్ లేదా రాజచిహ్నాలు. ఈ మౌర్యుల యొక్క శక్తికి, మౌర్యుల యొక్క రాజస్థానానికి, మౌర్యుల యొక్క సార్వభౌమాధికారానికి. సో ఒకసారి ఇక్కడ చూస్తే మౌర్యుల యొక్క శక్తికి, మౌర్యుల యొక్క రాజస్థానికి, మౌర్యుల యొక్క సార్వభౌమాధికారానికి ప్రతీకగా నిలిచినటువంటివే క్యాపిటల్స్ లేదా రాజచిహ్నాలు. సో మౌర్యుల యొక్క కాలం నాటి శిల్పకళ తరతరాలుగా ఈ యొక్క పూర్తి స్థాయి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్న ఉద్దేశంతో, తరతరాలుగా నిలిచిపోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క అశోకుడు ఈ క్యాపిటల్స్ లేదా రాజచిహ్నాల నిర్మాణాన్ని ప్రారంభించాడు మిత్రులారా. మరి ఈ క్యాపిటల్స్ లేదా రాజచిహ్నాల నిర్మాణం ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అత్యంత కీలకమైనటువంటిది. ఈడొకసారి మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో ఈ క్యాపిటల్స్ లేదా రాజచిహ్నాలు అంటే ఏమిటి ఫస్ట్ తెలుసుకుందాం. ఈ అశోకుడు శిలలపైన లేదా స్తంభాలపైన చివరి భాగాన ఏదో ఒక జంతు ఆకృతిని కానీ, ఏదో ఒక వస్తు ఆకృతిని కానీ, ఇలా మనం శిల ఇది ఉందనుకో, ఇది శిల లేదా స్తంభం అనుకోండి, అంటే రాయి లేదా స్తంభం.
ఇలా తీసుకున్నప్పుడు రాయి లేదా స్తంభం యొక్క చివరి భాగాన, ఇది చివరి భాగం, ఈ చివరి భాగాన ఏదో ఒక జంతు ఆకృతిని కానీ ఏదో ఒక వస్తువు ఆకృతి నిర్మాణాన్ని ముందస్తుగానే చెక్కి ఆ రాయి లేదా స్తంభాన్ని ఒక చోట ప్రతిష్ఠించడం జరిగేదట. స్తంభాల చివరి భాగాన లేదా రాళ్ళ యొక్క చివరి భాగాన ఏదో ఒక జంతు ఆకృతి లేదా వస్తువు ఆకృతి నిర్మాణం వచ్చేటట్లుగా ఆ యొక్క నిర్మాణాన్ని చెక్కి ప్రతిష్ఠించేవాడట అశోకుడు. అటువంటి నిర్మాణాలని క్యాపిటల్స్ లేదా రాజచిహ్నాలు అంటారు. మరి ఈ క్యాపిటల్స్ లేదా రాజచిహ్నాల నిర్మాణానికి అశోకుడు ఎక్కువగా ఉపయోగించినటువంటి రాయి ఏమిటంటే ఇసుక రాయి. ఎక్కడి నుంచి తెప్పించాడు ఇది? నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసికి సమీపాన ఉన్న సునార్ ప్రాంతంలో సమృద్ధిగా దొరికే, ఇట్లా రావాలి, నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి ప్రాంతానికి సమీపాన ఉన్న సునార్ అనేటటువంటి ప్రాంతంలో సమృద్ధిగా దొరికేటటువంటి ఈ ఇసుక రాయిని ఉపయోగించి చక్రవర్తి మౌర్యుల్లో గొప్పవాడైన అశోకుడు క్యాపిటల్స్ లేదా రాజచిహ్నాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. మరి ఈ క్యాపిటల్స్ లేదా రాజచిహ్నాల నిర్మాణాల్లో మొదటిది ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే సారనాథులోని సింహశిఖరం. రెండవది ఎక్కడయ్యా అంటే రాంపూర్వాలోని వృషభ శిఖరం. చూడండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సారనాథులో సింహశిఖరం, ఇది క్యాపిటల్స్ నిర్మాణాల్లో మొదటిది, ముఖ్యమైనది, గొప్పది. దీనినే అశోకుని స్తంభం అంటాము. సారనాథులోని సింహశిఖరానికి మరొక పేరు అడుగుతాడు, అశోకుని స్తంభం. ఇందులో కనబడుతున్న చిత్రకళ రాజస్థాన్ చిత్రకళ, ఇది క్లియర్గా గుర్తుంచుకోవాలి. సారనాథులోని సింహశిఖరానికి మరొక పేరు అశోకుని స్తంభం. ఈ శిల్పకళలో కనబడుతుంది రాజస్థాన్ ప్రాంతానికి చెందిన చిత్రకళ. వీటికి సమృద్ధిగా వాడిన రాయి చునార్లో దొరికే ఇసుక రాయి. తర్వాత నేటి బీహార్ రాష్ట్రంలోని రాంపూర్వ ప్రాంతంలో అశోకుడు ఏర్పాటు చేసిన క్యాపిటల్స్ నిర్మాణం వృషభ శిఖరం. అంటే ఆ స్తంభం లేదా రాయి పై భాగాన మోపురం కలిగిన ఎద్దు లేదా వృషభం అనే జంతు ఆకృతి నిర్మాణం చెక్కి దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రెండు నిర్మాణాలు కళ్ళు మూసుకుంటే మీ మైండ్లో ఉండాలి. క్యాపిటల్స్ లేదా రాజచిహ్నాలు అంటే శిలలపై కానీ స్తంభాల చివరి భాగాన కానీ ఏదో ఒక జంతువు ఆకృతి కానీ వస్తువు ఆకృతి నిర్మాణాన్ని చెక్కి ప్రతిష్ఠించే నిర్మాణ పద్ధతి అనగానే ఇది మీకు ఎంపటే గుర్తు రావాలి. ఇది క్యాపిటల్స్ నిర్మాణం. అక్కడక్కడ ఉన్న అంశాలను మొత్తం కూడా మీకు చాలా సవివరంగా ఒకే సామ్రాజ్యం కింద తెచ్చి ఇక్కడ వివరిస్తున్నాను. వీడియో చూసి క్లియర్గా నోట్స్ రాసుకొని క్లియర్గా చదివితే మీకు బిట్ అనేది పొదిగా బుక్కుల నుంచి బయటికి పోకుండా చాలా అద్భుతంగా, చాలా మీకు సైమంటేనియస్గా ఇంత క్లియర్గా ఎవరు చెప్పరా అది అందిస్తున్నాను. ఈ అవకాశం మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఓపెన్ ఛాలెంజ్. ఈ క్లాస్ విన్న వాళ్ళకు పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మార్కులు మీకు ఎటుపోవు. సో టోటల్ కాకపోతే దాన్ని విని క్లియర్గా నోట్స్ రాసుకోవాలి. ఇది మనకు టోటల్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్న మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారం. మరి మౌర్య సామ్రాజ్యం తర్వాత మనకు ఆంధ్ర శాతవాహనులకు సంబంధించిన సమాచారం. సో మౌర్యులకు సామంతులైన శాతవాహనులకు సంబంధించిన సమాచారం. సో ఈ ఆంధ్ర శాతవాహనులు ఎవరికి సామంతులయ్యా అంటే మౌర్యులకు సామంతులు. ఆంధ్ర శాతవాహనులు ఎవరికి సామంతులు? మౌర్యులకు సామంతులు. వీరి యొక్క రాజధాని ఏమిటయ్యా అంటే ధాన్యకటకం. వీరి యొక్క రాజధాని ధాన్యకటకం. సో అమరావతి అనేటటువంటిది యాక్చువల్గా ధాన్యకటకమే అమరావతి. కానీ వాడు ఏం చేశాడు? ధాన్యకటకం అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించారంటారు. ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 పర్పస్లో ధాన్యకటకమే ధరణికోటే అమరావతి. అది శాతవాహనులకు ఆంధ్రదేశంలో రాజధాని. స్కూల్ బుక్స్లో ఏమించాడు? ధాన్యకటకానికి సమీపాన అమరావతి ఉండి అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వాళ్ళే శాతవాహనులు. మన బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి. ఇక్కడ ఎస్ఐ రాసినట్టు రాస్తా అంటే కుదరదు. అందుకని ప్రతి క్లాసులో ప్రతి వీడియోలో కూడా బుక్లో ఏం తప్పించాడు
వాస్తవంగా ఏమిచ్చాడు ఎవరు చెప్పరు, కానీ నేను మీకు చెప్తున్నాను. వెతుక్కోండి అన్నీ. ఫస్ట్ యూనిట్ కాయించి ఎన్ని తప్పులు ఇచ్చాడు, ఇక్కడ ఏది నిజం అనేది చెప్తున్నాను. ధాన్యకటకం అమరావతి, కానీ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ధాన్యకటకానికి సమీపాన ఉన్న అమరావతిని రాజధానిగా చేసుకొని వీరు పరిపాలించారు. అమరావతి ఏ నది ఒడ్డున? కృష్ణా నది ఒడ్డున ఉన్నది. సో దీన్ని రాజధానిగా చేసుకొని వీరు పరిపాలన కొనసాగించారు. ఎవరికి సామంతులుగా? మౌర్యులకు సామంతులుగా ఉంటూ వారి పతనం తర్వాత నర్మదా నది నుండి మొదలుకొని కృష్ణా గోదావరి డెల్టా పరివాహక ప్రాంతం వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించి ఉన్నటువంటి పాలకులే శాతవాహనులు అనేవాళ్ళు మౌర్యులకు సామంతులుగా ఉంటూ నర్మదా నది వాళ్ళ పతనాంతరం నర్మదా నది నుండి ఆంధ్రదేశంలో కృష్ణా గోదావరి డెల్టా పరివాహక ప్రాంతాల వరకు రాజ్యాలను ఆక్రమించి సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగించిన వారే శాతవాహనులు. మరి ఈ శాతవాహనులు అనేటటువంటి వారు మౌర్యుల పతనం తర్వాత ఆ మౌర్యుల సామ్రాజ్య భూభాగాలను అనేక చిన్న చిన్న తెగలకు సంబంధించిన పాలకులు విభజించుకొని ఒక్కొక్క ప్రాంతాన్ని స్వతంత్రించుకొని ఒక్కొక్క చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలించడం జరిగింది మిత్రులారా. మరి అలా మౌర్యుల పతనాంతరం మౌర్యుల యొక్క భూభాగాలను స్వతంత్రించి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైనటువంటి పాలకులలో ఒకరే ఈ ఆంధ్ర శాతవాహనులు. మరి ఈ ఆంధ్ర శాతవాహనులలో మరి ముఖ్యమైన రాజులు ఎవరు, ఎంతమంది ఏందయ్యా అంటే మొత్తం 30 మంది రాజులు 456 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలించారు. 30 మంది రాజులు 456 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలించారు. మరి ఈ 30 మంది రాజుల్లో ముఖ్యమైన వారు ఎవరయ్యా అన్నప్పుడు మీ ఆలోచనలో రావాలి. ఎవరయ్యా అంటే ఇక్కడ గౌతమీపుత్ర శాతకర్ణి, అలాగే రెండవది వాసిష్ఠిపుత్ర పులోమావి. గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులోమావి, అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి. సో గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి 30 మందిలో ముఖ్యులు. ఈ 2000 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల పూర్వమే 30 మంది రాజుల్లో గొప్పవాడైన శాతవాహన రాజులందరిలోకెల్లా గొప్పవాడైన గౌతమిపుత్ర శాతకర్ణి, ఆయన యొక్క పెద్ద కుమారుడైన వాసిష్ఠిపుత్ర పులోమావి, ఇతడే రెండవ పులోమావిగా పిలువబడ్డాడు. ఆయన తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి 27వ రాజు. మళ్ళీ శాతవాహనుల్లో గొప్పవాడు మలి శాతవాహనుల్లో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులోమావి. వీళ్ళ ముగ్గురు దాదాపు 2000 సంవత్సరాల పూర్వమే దాదాపు 300 సంవత్సరాల పాటు పాలన కొనసాగించారు. మొత్తం 456 సంవత్సరాలు 30 మంది రాజులు పరిపాలిస్తే అందులో ముగ్గురు పాలకులు ఏకధాటిగా 300 సంవత్సరాల పాలన కొనసాగించారు అన్న విషయాన్ని మన ఏపీ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. తెలంగాణ అభ్యర్థులు మీరు ఎలా గుర్తుంచుకోవాలయ్యా అంటే 2000 సంవత్సరాల పూర్వమే ఈ ముగ్గురు రాజులు కలిసి మొత్తం రాజులు 456 సంవత్సరాలు పరిపాలిస్తే వీళ్ళ ముగ్గురు పరిపాలించింది 200 సంవత్సరాలు. ఏపీకి తెలంగాణకి కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నాను మిత్రులారా. ఏపీ టెక్స్ట్ బుక్ కొత్త టెక్స్ట్ బుక్లో ఏమిచ్చాడు? 2000 సంవత్సరాల పూర్వమే ఈ ముగ్గురు రాజులు కలిపి 456లో 300 సంవత్సరాలు వీళ్ళే పరిపాలిస్తే, మన తెలంగాణ టెక్స్ట్ బుక్లో 2000 సంవత్సరాల పూర్వమే ఈ ముగ్గురు రాజులు కలిపి 200 సంవత్సరాలు పరిపాలించారని తెలంగాణ అభ్యర్థులు, అలాగే 300 సంవత్సరాలు పరిపాలించారని ఏపీ విద్యార్థులు గుర్తుంచుకొని చదవాలి. విడదీసి చెప్తున్నాను. అందులో మనకు గొప్పవాడైన గౌతమిపుత్ర శాతకర్ణి ముఖ్యంగా విదేశీ రాజులైన శకులు, యవనులు, పార్థియన్స్ అనే విదేశీ రాజులను ఓడించి, శకులు, యవనులు, పార్థియన్స్ అనే విదేశీ రాజులను తరిమి కొట్టి పూర్తి స్థాయిలో దక్షిణ భారతదేశాన్ని మొత్తం
పూర్తిగా జయించి దక్షిణ భారతదేశాన్ని ఏకచక్రాధిపత్యం కిందికి తీసుకొచ్చి పరిపాలించిన మొట్టమొదటి దక్షిణ భారతదేశ పాలకుడిగా, మొట్టమొదటి ఆంధ్ర శాతవాహన పాలకుడిగా పేరుగాంచాడు గౌతమిపుత్ర శాతకర్ణి. అలాగే భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఈ 3 మహాసముద్రాల యొక్క తీర భూభాగాలను జయించి గౌతమిపుత్ర శాతకర్ణి పొందిన బిరుదే త్రిసముద్రాధీశ్వర లేదా త్రిసముద్రలోయ పీతవాహన. త్రిసముద్రాధీశ్వర లేదా త్రిసముద్రలోయ పీతవాహన అనే బిరుదు పొందాడు. టెక్స్ట్ బుక్లో ఇచ్చింది త్రిసముద్రాధీశ్వర. ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2లో ఆ 3 సముద్ర తీర భూభాగాలు జయించినందుకు ఆయన పిలువబడ్డ పేరు త్రిసముద్రలోయ పీతవాహన. ఇంత క్లారిటీగా చెప్తున్నాను వినండిగా. బుక్కులో త్రిసముద్రాధీశ్వర ఉంది, కానీ అసలు పిలవాల్సింది త్రిసముద్రలోయ పీతవాహన. ఎందుకంటే అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం వంటి ఈ యొక్క ఈ సముద్రాల తీర భూభాగాల ప్రాంతాల మొత్తం జయించాడు కాబట్టి అతడు త్రిసముద్రలోయ పీతవాహనగా పిలువబడ్డాడు. అంటే దాని అర్థం తన గుర్రాల చేత ఈ 3 సముద్రాలలో ఉన్న నీరును, తన గుర్రాల చేత ఈ 3 సముద్రాలలో ఉన్న నీరును తాగించిన వాడని అర్థం. సో దక్షిణ భారతదేశాన్ని మొత్తం జయించాడని అర్థం. అందుకని అతన్ని త్రిసముద్రాధీశ్వర అని టెక్స్ట్ బుక్ ప్రకారంగా మీరు గుర్తుంచుకోవాలి. జనరల్గా త్రిసముద్రలోయ పీతవాహనాన్ని గుర్తుంచుకోవాలి. శకులు, యవనులు, పార్థియన్సులను ఓడించి తిరుగులేని రాజుగా పేరుగాంచాడు. శాతవాహనుల్లోనే గొప్పవాడిగా 23వ రాజుగా పేరుగాంచాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు వాసిష్ఠిపుత్ర పులోమావి. ఇతడు తన రాజధానిని ప్రతిష్టానపురం నుండి ధాన్యకటకానికి మారుస్తాడు. అంటే దీని సమీపాన ఉన్న అమరావతికి మారుస్తాడు. ఎవరయ్యా అంటే వాసిష్ఠిపుత్ర పులోమావి. ఇక యజ్ఞశ్రీ శాతకర్ణి తెరచాపగలిగిన ఓడ బొమ్మలను ముద్రించి చలామణిలోకి తీసుకొచ్చాడు. తెరచాపగలిగిన ఓడ బొమ్మలతో కూడిన నాణెములను ముద్రించి చలామణిలోకి తెచ్చాడు. ఆ తెరచాపగలిగిన ఓడ బొమ్మతో కూడిన నాణెములు మన ఆంధ్రుల యొక్క సముద్రం మీద జరిగిన వ్యాపార నైపుణ్యాన్ని, మన ఆంధ్ర శాతవాహనులు రోమ్ దేశంతో కొనసాగించిన విదేశీ వ్యాపార సంబంధాలు. చాలా దేశాలతో మనం వ్యాపార సంబంధాలు కొనసాగించాం, కానీ శాతవాహనులు ఎక్కువగా రోమ్ దేశంతో విదేశీ వ్యాపార సంబంధాలు కొనసాగించారు అనడానికి నిదర్శనం శాతవాహనుల్లో 27వ రాజు, మలి శాతవాహనులో గొప్పవాడు అయిన యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించిన తెరచాపగలిగిన ఓడబొమ్మతో కూడిన నాణెములు. ఆ ఓడబొమ్మతో కూడిన నాణెములు ఏం తెలియజేస్తున్నాయని రేపు ఏపీ టెట్ పేపర్ 1లో మిమ్మల్ని అడుగుతాడు. న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం. నేను చదవలేదంటే కుదరదు. అప్పుడు మీ మైండ్లో రావాల్సింది సముద్రం మీద జరిగినటువంటి ఆంధ్రుల వ్యాపార నైపుణ్యం. ఆంధ్రులంటే శాతవాహనులు. రెండవది విదేశీ వ్యాపార సంబంధాలు. ఏ దేశంతో? రోమ్ దేశంతో ఎక్కువగా విదేశీ వ్యాపార సంబంధాలు కొనసాగించారు శాతవాహనులని తెలియజెప్తున్న ముఖ్యమైన సమాచారాన్ని ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించిన తెరచాపగలిగిన ఓడబొమ్మలను బట్టి, నాణెముల మీద ముద్రించిన వాటి బట్టి క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఇది చాలా క్లియర్గా ఉండాలి. అంటే ఎక్కువగా వీళ్ళు విదేశం రోముతో, మరి ప్రాంతీయ వ్యాపారాన్ని ఏమో బెంగాల్తో చేశారు. ముఖ్యంగా కృష్ణానది మీద పడవల మీద అమరావతి వంటి సుదూర పట్టణాలకు వీరు సరుకుల రవాణా చేసేవారు. ముఖ్యంగా మరి వీరి కాలంలో చెప్పుకోవడం ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు శాతవాహనులు వైదిక మతాభిమానులు. కానీ పరమత శ్రవణంలో భాగంగా వీళ్ళు బౌద్ధ మతాన్ని కూడా అనుసరించారు. రాజులు వైదిక మతాన్ని అనుసరించి బౌద్ధ మతాన్ని పరమత స్థానంలో భాగంగా చూస్తే, రాణులు, చేతివృత్తి వర్గాల వారు, వర్తకులు, అలాగే అధికారులు, శ్రామికులు, గృహపతుల యొక్క భార్యలు వీళ్ళందరూ కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించి దాని అభివృద్ధికి పాటుపడ్డారు. కానీ రాజులు బౌద్ధ మతాన్ని స్వీకరించలే. శాతవాహన రాజులు పరమత స్థానంలో భాగంగా దాని అభివృద్ధికి పాటుపడ్డారు. వాళ్ళు అనుసరించిన మతం వైదిక మతాభిమానం.
అయినా కూడా పరమత స్థానాన్ని ప్రదర్శించారు. దానికి నిదర్శనమే నాగార్జునకొండ, జగ్గయ్యపేట, బట్టిప్రోలు, శాలిఉండం. నాగార్జునకొండ, జగ్గయ్యపేట, బట్టిప్రోలు, శాలిఉండం, అలాగే అమరావతి ఈ వంటి ప్రాంతాలలో శాతవాహనుల కాలం నాటి బౌద్ధమత స్తూపాలు, చైత్యాలు, ఆరామాల వంటి విషయాలు మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చును. బౌద్ధమత స్తూపాలు, విహారాలు, చైత్యాలు, ఆరామాల వంటి నిర్మాణాలను ఈ క్రింది ప్రాంతాల్లో చరిత్రకారులు క్లియర్గా గుర్తించడం అనేది జరిగింది మిత్రులారా. మరి అటువంటి అద్భుతంగా వెలుగొందిన ఈ యొక్క శాతవాహన సామ్రాజ్యం ఎవరి వలన అంతమయ్యింది అనేది ఇక్కడ మనం చూడాలి. మరి ఎవరి వలన అంతమయ్యింది అంటే ఇక్ష్వాకుల వలన. ఎవరి వలన అంతమయ్యింది? ఇక్ష్వాకుల వలన. మరి శాతవాహనులకు సామంతులైన ఇక్ష్వాకుల వలన శాతవాహన సామ్రాజ్యం అంతమయ్యిందన్న విషయాన్ని క్లియర్గా వివరిస్తున్న శాసనం అదే మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు మిత్రులారా. చూడండి, టెక్నిక్గా చెప్తున్నాను. మరి ఏంటిది? శాతవాహనుల యొక్క వంశపతనం వాళ్ళ సామంతులైన ఇక్ష్వాకుల వలన అంతమైందని వివరిస్తున్న శాసనమే మేకదోని శాసనం. ఈ మేకదోని శాసనాన్ని వేసింది శాతవాహనుల్లో 30వ రాజు, అంటే శాతవాహనులో చివరి వాడైన 3వ పులోమావి. శాతవాహనులో 30వ రాజు చివరి వాడైన 3వ పులోమావి వేయించిన శాసనమే మేకదోని శాసనం. ఎక్కడ వేయించాడన్నప్పుడు నేటి కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో ఉన్న మేకదోని గ్రామంలో వేయించాడు. ఏ గ్రామంలో వేయించాడు? మేకదోని గ్రామంలో. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో ఉన్న మేకదోని గ్రామంలో 3వ పులోమావి వేయించిన శాసనమే మేకదోని. ఈ మేకదోని శాసనం ఏం చెప్తుందయ్యా? శాతవాహనుల వంశపతనం ఇక్ష్వాకుల చేతుల్లో జరిగిందని. శాతవాహనులో చివరి వాడైన 3వ పులోమావి ఇక్ష్వాక రాజైన శ్రీశాంతమూలుడు చేతిలో ఓడిపోయి అమరావతిని వదిలిపెట్టి కర్ణాటకలోని బళ్ళారికి పారిపోయి చిన్న స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలించాడన్న విషయాన్ని తానే మేకదోని ప్రాంతంలో వేసిన శాసనంలో పేర్కొనడం అనేది జరిగింది. మరి ఇక్కడ అత్యంత కీలకమైన ఈ శాసనం టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఏంటిదనేది నేను చదువుతాను, దాంట్లోనే క్వశ్చన్లు ఇచ్చాడు. జాగ్రత్త, నేను మీ నోటికి రావాలి. ఆ శాసనం ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా విను. 3వ పులోమావి తన 8 సంవత్సరాల పాలనా కాలంలో తన మహాసేనాధిపతి అయిన స్కందనాగుడి యొక్క జనపదంలోని 3వ పులోమావి తన 8 సంవత్సరాల పాలనా కాలంలో తన మహాసేనాధిపతి అయిన స్కందనాగుని యొక్క జనపదంలో ఉన్న శాతవాహన జిల్లాలో కుమారదత్త అధిపతిగా ఉన్న వేపురా గ్రామంలో నివసించే కాంతా అనే తెగకు చెందిన సమహ అనే గహపతి ఈ కింది చెరువును త్రవ్వించాడు అని ఇచ్చాడు. ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్న శాసనం, మేకదోని శాసనం. దాని మీద క్వశ్చన్లు అడుగుతాడు. ఇక కాసుకోవాలి మనం. ఇక ఊకనే నేను చదివినంటే కుదరదు, గిట్ల వస్తుంది. టెట్ డిఎస్ అంటే గిట్లుంటుంది అన్నట్టు. సో 3వ పులోమావి వేయించిన మేకదోని శాసనం మీద క్వశ్చన్ అడిగాడు. గత ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ అడిగాడు. ఏమిటేవి అంటే 3వ పులోమావి తన 8 సంవత్సరాల పాలనా కాలంలో తన మహాసేనాధిపతి అయిన స్కందనాగుడి యొక్క జనపదంలో ఉన్న శాతవాహన జిల్లాలో కుమారదత్త అధిపతిగా ఉన్న వేపురా గ్రామంలో నివసించే కాంతా అనే తెగకు చెందిన సమహ అనే గహపతి ఈ కింది చెరువును త్రవ్వించాడు. ఇది మేకదోని శాసనం. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను చూడండి.
మూడవ పులోమావి తన ఎన్ని సంవత్సరాల పాలనా కాలంలో ఈ శాసనాన్ని వేయించాడు? 8 సంవత్సరాలు. మూడవ పులోమావి యొక్క మహాసేనాధిపతి పేరు స్కందనాగుడు. స్కందనాగుని యొక్క జనపదంలో ఉన్న జిల్లా పేరు శాతవాహన. శాతవాహన జిల్లాలో కుమారదత్త అనేవాడు అధిపతిగా ఉన్న గ్రామం పేరు వేపుర. ఈ వేపుర గ్రామంలో నివసించే తెగ పేరు కాంత. ఆ కాంత అనే తెగకు చెందిన గహపతి పేరు సమహ. సమహ అనే గాపతి ఏ చెరువును త్రవ్వించాడు? ఈ కింది అనొద్దు. సమహ అనే గాపతి ఏ చెరువును త్రవ్వించాడు? తన పేరు మీదుగా సమహ అనే చెరువును త్రవ్వించాడు. సమహ అనే చెరువును. ఈ సమహ అనే గాపతి తన పేరు మీదుగా సమహ అనే చెరువును త్రవ్వించడానికి గల కారణం ఏమిటయ్యా అంటే వ్యవసాయ అభివృద్ధి కొరకు, సాగునీరు తాగునీటి అవసరాలను తీర్చడం కొరకు. ఇది అత్యంత కీలకంగా శాతవాహనంలో మన ఏపీ తెలంగాణ అభ్యర్థులు నేర్చుకోవాల్సిన విషయం. ఇక్కడ వరకు ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు చదువుతారు. ఇక్కడ శాతవాహనుల్లో ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అదనంగా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ శాతవాహనుల కాలం నాటి ముఖ్యమైన ప్రాంతం గురించి ఇచ్చాడు. అదే కోటిలింగాల. ఏమిటది? కోటిలింగాల. ఈ కోటిలింగాల ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఉంది. కోటిలింగాల. ఈ కోటిలింగాల కరీంనగర్ జిల్లాలో గోదావరి నది పెదవాగు కలిసే చోట నిర్మించబడ్డ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉన్నది. గోదావరి నది పెదవాగు కలిసే చోట నిర్మించబడ్డ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ప్రాంతమే కోటిలింగాల. ఇది తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల యొక్క తొలి రాజధాని. ఆంధ్ర ప్రాంతంలో అమరావతి. తెలంగాణ ప్రాంతంలో శాతవాహనులకు తొలి రాజధాని అంటే కోటిలింగాల అనాలి. ఆంధ్ర ప్రాంతంలో శాతవాహనుల తొలి రాజధాని అమరావతి. ఇది అంతేకాదు షోడశ మహాజనపదాల్లో ఒకటైన అస్సక లేదా అస్మక అనే జనపదానికి ఈ కోటిలింగాల కొంతకాలం రాజధానిగా ఉంది. షోడశ అనే మహాజనపదాలలో దక్షిణ భారతదేశానికి చెందిన ఏకైక జనపదంగా పేరుగాంచిన అస్సక లేదా అస్మక అనే జనపదానికి కొంతకాలం రాజధానిగా ఉన్నటువంటిదే ఈ యొక్క కోటిలింగాల. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఈ కోటిలింగాల శాతవాహనుల కొంతకాలం రాజధానిగా ఉన్నది. మరి ఈ కోటిలింగాల ప్రాంతం వద్ద జరిపిన త్రవ్వకాలలో ఏం బయటపడ్డాయ్యా అంటే ముఖ్యంగా శాతవాహనుల పూర్వకాలానికి చెందిన, అలాగే శాతవాహనుల ఇక్ష్వాకుల కాలానికి చెందిన వెండి నాణెములు, అలాగే విలువైన మట్టి పాత్రలు, పింగాణి వస్తువులు శాతవాహనుల పూర్వకాలానికి చెందిన మరియు శాతవాహనుల ఇక్ష్వాకుల కాలానికి చెందిన వెండి నాణెములు, విలువైన మట్టి పాత్రలు మరియు పింగాణి పాత్రలు లేదా వస్తువులు, వాటికి సంబంధించిన శిథిల అవశేషాలు సంపూర్ణంగా సమగ్రంగా ఈ కోటిలింగాల వద్ద జరిపిన త్రవ్వకాల్లో బయటపడ్డాయి. ఇక్కడ కుండల పరిశ్రమ అభివృద్ధి చెందింది అనడానికి ఇక్కడ పగిలిపోయిన పెద్ద నలుపు ఎరుపు రంగులో బ్లాక్ అండ్ రెడ్లో తయారు చేయబడిన పెద్ద కుండ పెంకులు పగిలిపోయి ఉన్నాయి. కుండ పెంకులు కూడా ఇక్కడ బయలుపడ్డాయి కోటిలింగాలలో. అలాగే బట్టి ఇటుకలతో చుట్టూ గోడ నిర్మించిన గుండ్రని బావి. ఇక్కడ బట్టి ఇటుకలు అంటే ఏంది? కాల్చిన గట్టి ఇటుకలు. బట్టి ఇటుకలు అంటే ఏంది? కాల్చిన గట్టి ఇటుకలు. ఆ కాల్చిన గట్టి ఇటుకలను ఉపయోగించి ఒక గుండ్రని బావి చుట్టూ గోడ నిర్మించిన ఆధారం బయటపడ్డది. నలుపు ఎరుపు రంగులతో తయారు చేయబడ్డ పగిలిపోయి ఉన్న కుండ పెంకులు బయటపడ్డాయి. ఎక్కడయ్యా అంటే ఇదే కోటిలింగాలు. అలాగే శాతవాహన వంశస్థాపకుడైన శ్రీముఖుడు
శ్రీముఖుడు సోదరుడైన కనహ లేదా కృష్ణుడు, అలాగే శ్రీముఖుడి యొక్క కొడుకైన మొదటి శాతకర్ణి, అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన కొడుకైన రెండవ పులోమావి. శాతవాహన 30 మంది రాజుల్లో శాతవాహన వంశస్థాపకుడైన శ్రీముఖుడు, ఆయన తమ్ముడు కనహ లేదా కృష్ణుడు, అలాగే శాతవాహన రాజ్యస్థాపకుడుగా తొలి శాతవాహనలో గొప్పవాడిగా పేరుగాంచిన మొదటి శాతకర్ణి, శాతవాహన రాజులందరిలోకెల్లా గొప్పవాడిగా పేరుగాంచిన గౌతమిపుత్ర శాతకర్ణి, ఆయన కొడుకైన రెండవ పులోమావి అలియాస్ వాసిష్ఠిపుత్ర పులోమావి. ఈ రాజులకు సంబంధించిన ముఖ చిత్రాలు మరియు పేర్లతో కూడుకున్నటువంటి సమాచారాన్ని చరిత్రకారులు ఇదే కోటిలింగాల ప్రాంతం వద్ద గుర్తించారు. వీటితో పాటు 5వది అనేక ద్వారములు కలిగిన మట్టి కోట. దీనికి 4 వైపులా 4 బురుజులు. అనేక ద్వారములు కలిగిన మట్టి కోట, దానికి 4 వైపులా 4 బురుజులు నిర్మాణంతో ఉన్నటువంటి ఆధారాలు ఇదే కోటిలింగాల వద్ద పురావస్తు చరిత్రకారులు జరిపిన త్రవ్వకాల్లో బయటపడ్డాయి. ఇవన్నీ కూడా మీ మైండ్లో రావాలి. తెలంగాణ అభ్యర్థులు మీరమ్మ ఎస్పెషల్లీ మీదే ఇది. సో ఇదంతా కూడా క్లియర్గా గుర్తు రావాలి. మరి ఈ శాతవాహన కాలం నాటి మరి వాళ్ళ బౌద్ధ మతం అభివృద్ధి చెందిందనడానికి తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల కాలానికి సంబంధించిన బౌద్ధ మత వ్యాప్తి, బౌద్ధ మత అభివృద్ధిని సూచించే ఆనాటి బౌద్ధ మత నిర్మాణ శిల్ప సంపదకు తార్కాణంగా నిలిచిన స్తూపాలు, విహారాలు, చైత్యాలు శాతవాహనుల కాలం నాటి బౌద్ధ మత నిర్మాణ శిల్ప సంపదకు తార్కాణంగా నిలిచిన, శాతవాహనుల కాలం నాటి బౌద్ధ మతానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడిన ప్రాంతాలను అడిగితే అప్పుడు మీరు ఇలా రాయాలి: పనిగిరి, నేలకొండపల్లి, కొండాపూర్, పెదబంకూర్, ధూళికట్ట, కీసరగుట్ట. ఇవి మీ మైండ్లో రావాలి. పనిగిరి, నేలకొండపల్లి, కొండాపూర్, పెదబంకూర్, ధూళికట్ట, కీసరగుట్ట. ఈ ప్రాంతాలు చూసినప్పుడు మీకేం గుర్తు రావాలి? శాతవాహనుల కాలం నాటి బౌద్ధ మత నిర్మాణ శిల్ప సంపదకు తార్కాణంగా నిలిచినటువంటి ప్రాంతాలు ఏమిటన్నప్పుడు ఇవన్నీ కూడా మీకు గుర్తు రావాలి. ఇది మనకు శాతవాహనులకు సంబంధించి చెప్పడం అనేది జరిగింది.